హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రీడింగ్లో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు. అండ్ అలాగే మీకు సారీ చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని నాకు ఇంట్యూషన్ ద్వారా నాకు తెలుస్తుంది. సో మోస్ట్లీ నేను ఒక్కసారి చెక్ చేస్తాను వీళ్ళు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్, ఎందుకు మిమ్మల్ని ఇమోషనల్గా బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు సారీ చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ సారీ కూడా చెప్పి మళ్ళీ మీ లైఫ్లోనే ఉంటారా, లేదంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్కి లేదనంటే వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి, అంటే ఇన్ని రోజులు వీళ్ళు దూరంగా ఉన్నారు కదా, సో వాళ్ళ కర్మ ఏదైనా అనుభవించి వాళ్ళు మీ విలువ తెలుసుకొని కనుక మీకు అలాగా చెప్పాలని అనుకుంటున్నారా అనేది రీడింగ్లో చెక్ చేద్దామండి ఈరోజు. సో దానికంటే బిఫోర్ మీరు కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్న, రెగ్యులర్గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా రిక్వెస్ట్, మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తే మీకు చాలామందికి వీడియో రీచ్ అవుతుందండి. మీలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక హీలింగ్ వీడియో కాబట్టి వాళ్ళకు కూడా యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ వాళ్ళకు కూడా రెజనేట్ అవుతే కనుక మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కైండ్లీ లైక్ ది వీడియో. మీరు కంప్లీట్గా రీడింగ్ అయిపోయిన తర్వాత అయినా మీరు లైక్ చేయండి, లేకపోతే బిఫోర్ మీరు వీడియో స్టార్ట్ అవ్వగానే కూడా లైక్ చేయొచ్చు, ఓకేనా? సో రెగ్యులర్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ మీరు లైక్ చేసేసేయండి వెంటనే వీడియో. ఎందుకంటే హోప్ హోప్ పెట్టుకోండి, మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఫ్యూచర్ గురించి మీకు రెజనేట్ అవుతాయని హోప్తోని మీరు ఫస్ట్ లైక్ చేసేసేయండి. పాజిటివ్ లైక్ అంటే పాజిటివ్ అనమాట. సో లైక్ చేయగానే మీకు ఒక పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది అని మీరు మనసులో అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్ రీడింగ్ కూడా కరెక్ట్గానే వస్తుంది, ఓకేనా అండి? సో దానికంటే బిఫోర్ మనం ఏం చేద్దాం ఈరోజు, ఫస్ట్ మీకు ఏంజిల్ ఆన్సర్స్ మీకు ఏం హీలింగ్ ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. మీ లైఫ్కి, మీ రిలేషన్షిప్ అండి, ఓకే? మీ రిలేషన్షిప్కి ఏంజిల్ ఏం ఆన్సర్ చేస్తున్నారు అనేది చూద్దాం ఫస్ట్. సో మీ ఇమోషన్స్తో ఆడుకున్న మీ పర్సన్ మళ్ళా మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు కదా, సో దీనికి రిలేటెడ్గా మీకు ఏంజిల్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో చూద్దాం. సో ఏంజిల్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ అబౌట్ ద వ్యూవర్స్. వాళ్ళకి ఈరోజు హీలింగ్ ఆన్సర్ మీరు ఏమి ఇస్తున్నారు వ్యూవర్స్కి? సో ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అని వస్తుంది. సో మేబీ మీకు న్యూ ఇయర్లో సమ్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇప్పుడు డిసెంబర్ ఎండ్ అయిపోతుంది కదా మనకి. సో ఆల్మోస్ట్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇక్కడ నుంచి మీది టైం చేంజ్ అవుతుందని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మీ టైం స్టార్ట్ అవుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, నేను ఒకటే తీసాను కార్డు. సో లెట్ మీ చెక్ ఎందుకు ఈ కార్డ్ వచ్చిందో చూద్దాం. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఈ రోజు నుంచి, ఈ ఇయర్ నుంచి అనుకోండి. ఈ ఇయర్ అంటే మనం డిసెంబర్ పక్కన పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి అని కూడా చెప్పొచ్చు. సో మీ జీవితంలో ఏవో మార్పులు కూడా వస్తున్నాయని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే మనం చెక్ చేద్దామండి, మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, దాని తర్వాత వాళ్ళు మీకు ఎందుకు సారీ చెప్పాలనుకుంటున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు కూడా చూద్దాం. దానికంటే బిఫోర్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు. సో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, మీ పార్ట్నర్ నుంచి సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది అనేది చూద్దాం. సో ఇది ఎందుకు నేను తీస్తున్నానంటే కొద్దిమందికి తెలిసే ఉంటుందండి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో, ఇంకా కొద్దిమందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టేశారు కాబట్టి. అండ్ ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్తో మాట్లాడుతున్నారు కానీ మీ పార్ట్నర్ మీతో అంత ప్రేమగా ఉండట్లేదు అంతకుముందు ఉన్నట్టుగా, ఎందుకంటే వేరే వాళ్ళతో ఉండడమో లేకపోతే మీతో ఫైనాన్షియల్గా ఉన్న గొడవలు జరగడమో ఏదైనా ఉండడం వల్ల మీకు ఆ సఖ్యత అనేది లేదు కదా. బట్ అయినా కూడా మీ పార్ట్నర్ తెలుసుకొని మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు రెజినేట్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వచ్చే ఆన్సర్స్ కూడా మీకు రెజినేట్ అవుతాయని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ జీవితంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. సో ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చినాయండి. సో 5 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ లైఫ్లో గొడవలు, సిచ్యువేషన్స్ ఏవో బాగాలేవు, నెగిటివ్గా ఉన్నాయని అర్థం అండి. కంప్లీట్గా మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి ఏమంటారు 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది.
ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. అండ్ అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, జడ్జ్మెంట్, ఫైవ్ ఆఫ్ కాయిన్స్, ద లవర్స్ కార్డ్ కూడా వచ్చింది, అండ్ ద టవర్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఇప్పుడు నాకు తెలిసి ఎండింగ్కి వచ్చేస్తున్నాయండి. వీళ్ళ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే లైఫ్లో ఉన్నారో ఆ లైఫ్లో మీ పార్ట్నర్కి అలాగే థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి సమ్ గొడవలు చాలా స్ట్రాంగ్గా కొట్లాటలు అయితే నడుస్తున్నాయండి. అండ్ అలాగే ఇది మీరు ఫిజికల్గా అంటే ఇది కొట్లాడుకోవడం అని అంటే వీళ్ళు కర్రలు పట్టుకొని కొట్లాడుకోవడం అని అర్థం కాదండి. గొడవలు అని అంటే ఒకటి మానసికంగా మీ పార్ట్నర్కి చాలా వరకు ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి థర్డ్ పార్టీ వల్ల. ఎందుకంటున్నానంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఇమోషనల్గా వీళ్ళకి డిస్కనెక్ట్ అయినట్టుగా క్లియర్గా కనబడుతుంది. అంటే మీ పార్ట్నర్ ఇన్ని రోజులు థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు ఏది చెప్పినా కూడా మీ పార్ట్నర్ వినేలాగా ఉండేది సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ సిచ్యువేషన్ కంప్లీట్గా మారబోతుంది. వీళ్ళు మేజర్గా గొడవలకు కారణాలు కూడా చాలా ఉన్నాయండి. వీళ్ళకి గొడవలకి కూడా కారణాలు చాలా ఉన్నాయి. ఒకటే కాదు, వీళ్ళ గొడవలకి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెంగ్త్ కార్డ్ అండి. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అంటే వీళ్ళ రిలేషన్షిప్లో అండ్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వీళ్ళు ఎంత బాగుండాలి, అన్నీ మర్చిపోవాలి, అంటే మిమ్మల్ని మర్చిపోవాలి, అంటే యాక్చువల్గా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు, మీతో మాట్లాడట్లేదు, మీరు ఎంత కాల్ చేసినా మీకు రిప్లై చేయట్లేదు అంటే అర్థం ఏంటి? మీకు కంప్లీట్గా దూరం అయిపోవాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసుకునే కదా మీ నుంచి దూరం అయిపోయారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేక ఇబ్బంది పడుతున్నారు. మీతో ఉన్న ఆ టైం ఏదైతే వీళ్ళు ఉన్నారో ఆ మూమెంట్లలో మీతో ఉన్న క్షణాలు, ఆ టైము అండ్ అలాగే మీతో ఎలాగైతే ఉండేవాళ్ళో అవన్నీ కూడా మిస్ అవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని మర్చిపోలేకపోవడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎంత మర్చిపోవాలి, అడ్జస్ట్ అయి ఉండాలి థర్డ్ పార్టీతో కానీ, లేకపోతే వీళ్ళ సిచ్యువేషన్స్తో పాటు అడ్జస్ట్ అయి ఉందాము, ఎలాగైనా సరే మిమ్మల్ని మర్చిపోదాము, మీకు దూరం అయిపోదాము అని చాలా వరకు వీళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. వీళ్ళకి ఎంత మర్చిపోవాలన్నా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి వాళ్ళు అనుకున్న విధంగా అయితే ఉండట్లేదండి. చాలా వరకు ఇబ్బంది అయితే థర్డ్ పార్టీ వాళ్ళు ఉండింటే కనుక థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎమోషనల్గా కూడా వీళ్ళు దూరం అయిపోయారు, అందరికీ దూరం అయిపోయారని చెప్పొచ్చు. ఎమోషనల్గా ఎవరైతే దగ్గర వాళ్ళు అనుకున్నారో, ఎవరైతే మంచి వాళ్ళు అనుకున్నారో, ఎవరైతే వీళ్ళకు మంచి చేస్తున్నారని అనుకున్నారో, లేదంటే మీకు దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు బాగుంటారని అనుకున్నారో, ఏ విధంగా అనుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగలడము అండ్ వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళ జీవితం ఉండకపోవడము, ఇమోషనల్గా అయితే కంప్లీట్గా వీళ్ళు డిస్కనెక్ట్ అయిపోయి ఉండడం అండి, ఒంటరిగా ఉండడం అనమాట. సో వాళ్ళు మర్చిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఎంత మర్చిపోవాలని ప్రయత్నం చేసినా కూడా మీ నుంచి వీళ్ళు ఎమోషన్స్ డిస్కనెక్ట్ అవ్వట్లేదు. ప్లస్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే అనుకోవడం జరిగింది. సంతోషంగా ఉండడం అనే కంటే కూడా మీ నుంచి దూరం అయిపోతే వీళ్ళు జీవితం బాగుంటుంది, లేదనంటే తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏంటంటే మోసపోవడం ఒకటి, వీళ్ళ జీవితంలో గొడవలు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటము, మీ ప్రేమని మిస్ అవ్వడము, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. కంప్లీట్లీ అటు మీ దగ్గరికి రాలేక ప్లస్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేక చాలా చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రేమను మిస్ అయిపోతున్నారు. ఇక్కడ ఒక కేరింగ్ అనేది కూడా మిస్ అయిపోతున్నారు. ఎమోషనల్గా దూరం అయిపోయారు. ఒంటరిగా మిగలడం జరిగింది. అండ్ ఎంత మర్చిపోవాలని చూసినా కూడా వాళ్ళకి మైండ్లో నుంచి ఆలోచనలు మాత్రం పోవడం లేదు. అండ్ మోస్ట్లీ ఇక్కడ వీళ్ళకి బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశాను అన్న భావన. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎంత ప్రేమతో కేరింగ్తో వాళ్ళని నమ్మారు, ప్యూర్గా మీరు నమ్మారు, ప్యూర్ హార్ట్ ఇచ్చేసారు మీది. అసలు మీ పర్సన్ తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, ఇంకా వీళ్ళు ఉంటే చాలు అని మీరు ఎంతో ధైర్యంగా ఉన్న మీకు మీ పార్ట్నర్ చీట్ చేశారని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుంది. చూడండి, వీళ్ళ చూడండి, మీరు చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఏంటి, మేకవన్న పులి అంటాం కదా,
సో అలాగా మీకు ఎంతో ప్రేమిస్తున్నట్టు, మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నట్టు, మీరే ప్రపంచం అన్నట్టుగా ఎంతో ఇదిగా ఉన్న మీ పార్ట్నర్ ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపం అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా, మీకు సపరేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఎంత ప్యూర్గా వీళ్ళని ప్రేమించారు, మీరు ఎంత ప్యూర్గా వీళ్ళని నమ్మారు, వీళ్ళు లైఫ్లో మీతో ఉంటారని అనుకున్నారు. అన్ని రకాలుగా వీళ్ళకి మీరు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏది కోరుకుంటే అది మీరు ఇవ్వడం జరిగింది. ఇన్ని చేసినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే లోపల మనసులో వాళ్ళ థాట్స్ వేరేగా పెట్టుకొని మీతో మాత్రం ఏదో లవ్ చేస్తున్నట్టు, మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు, అసలు మీరు తప్ప, మీ మాటలు తప్ప వేరే వాళ్ళ మాటలు వినము అన్నట్టుగా అన్ని రకాలుగా మిమ్మల్ని నమ్మించడం జరిగింది మీ పార్ట్నర్. నమ్మి మీరు మోసపోయారు. అనుకోకుండా మీకు వీళ్ళకు చెడింది అంటే ఒకటి, వీళ్ళు అనుకున్న విధంగా మీ లైఫ్ నుంచి వీళ్ళు పొందలేకపోయారు. దానివల్ల మీకు చెప్పకుండా వీళ్ళు బ్లాక్ చేయడము, మీకు సపరేషన్లోకి వెళ్ళిపోవడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా మీతో ప్రేమగా ఉన్నట్టు నటించడము, ఇవన్నీ జరిగాయి. అండ్ డబ్బుల పరంగా కూడా మిమ్మల్ని వాడుకోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ రియలైజ్ అవుతున్నారు ఏంటంటే మీరు ఇచ్చిన ప్రేమ ఎంత ప్యూర్గా మీరు ఇష్టపడి, ఎంత కేరింగ్గా ఉండి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు, బట్ నేను మోసం చేశాను, నేను చీట్ చేశాను వాళ్ళని, నేను నమ్మక ద్రోహం చేశాను అని వీళ్ళు అనుకోవడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ మీరు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట. నేను నేను చేసిన తప్పుకి నా పార్ట్నర్కి నేను సారీ చెప్పాలి, నేను పశ్చాత్తాప పడుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాప పడుతున్నారండి. పశ్చాత్తాపం అంటే ఆ, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవాలి, మీతో చెప్పుకోవాలి, మీకు వీళ్ళు పడుతున్న బాధలు ఒకటి, ప్లస్ మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని చీట్ చేశాను కాబట్టి నా సిచ్యువేషన్ ఇలా ఉంది ఇప్పుడు అని చెప్పి మీకు చెప్పే అవకాశాలు నెక్స్ట్ ఫ్యూచర్లో ఉంటాయని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్. ఇప్పుడు వీళ్ళ లైఫ్లో జరుగుతున్న అన్ని సంఘటనలకి కారణం ఏంటి అని అంటే మిమ్మల్ని వాళ్ళు మోసం చేయడం వల్ల అని వీళ్ళు రియలైజ్ అవ్వడం అండి. ఓకేనా, వీళ్ళు రియలైజ్ అవ్వడం. దానికి ఇక్కడ మీకు టవర్ కార్డ్ కూడా వచ్చింది. ద టవర్ కార్డ్ అంటే ఇప్పుడు వాళ్ళు చాలా వరకు గొడవలు, ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలోకి వీళ్ళు వదిలేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకోవడం. సో ఇప్పుడు అన్నిటిని కూడా వీళ్ళకి ఉన్న ఇప్పుడు కోపం కానివ్వండి, గొడవలు, ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, ఏ ఉన్నా సరే ఈ ఎవరినైతే వీళ్ళు నమ్ముకొని వెళ్ళారు, ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ వాళ్ళే మంచి వాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ లైఫ్ నుంచి బయటపడాలని చెప్పేసి, ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా బయటపడాలని చెప్పేసి వీళ్ళు జడ్జిమెంట్ కూడా కోరుకోవడం జరుగుతుంది. జడ్జిమెంట్ కోరుకోవడం అంటే ఏంటంటే వీళ్ళు అనుకున్నది జరగాలని అనుకోవడం. అండ్ ఇప్పుడు పడుతున్న ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ గొడవల నుంచి బయటపడాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ కూడా చాలా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారండి. కొద్దిమంది తెలివైన వాళ్ళు అని అంటే ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని చీట్ చేసేసి, అంటే మిమ్మల్ని నమ్మించి, అంటే మీరు నమ్మారు కాబట్టి వీళ్ళు నమ్మించారు. సో మిమ్మల్ని నమ్మించి, మిమ్మల్ని చీట్ చేసి నేను వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్తే వాళ్ళు చాలా బాగా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు, లేకపోతే అన్ని రకాలుగా నేను సుఖంగా ఉంటాను అని చెప్పేసి మీకు చెప్పకుండా వేరే వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది ఎదురవుతుందండి. సేమ్ కర్మ విల్ రిపీట్ కదా, మనం ఏం చేస్తే మనకు అదే కర్మ వస్తుంది. సో సేమ్ ఇప్పుడు మీ పార్ట్నర్ని కూడా, మీ పార్ట్నర్ ఎంతో ప్రేమగా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళకి కేరింగ్గా చూసుకోవడము, వాళ్ళకి అన్ని రకాలుగా ఏమేం చేయాలో అలా అంటే అదే లవర్స్ లాగా కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్గా కానివ్వండి, పేరెంట్స్తో కానివ్వండి, ఏదైనా సరే. సో వీళ్ళు ఎంతైతే ప్రేమ ఇచ్చారో అదే ప్రేమ వస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటి, వీళ్ళు స్వార్థపరులు. యాక్చువల్గా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చాలా స్వార్థపరులని వీళ్ళకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళు లేరు, మీకు దూరంగా అయిపోయారు, వేరే పర్సన్ ఎవరినైనా ఇష్టపడ్డారు అనుకోండి, వాళ్ళు కూడా వీళ్ళ అవసరాల కోసమే వీళ్ళని వాడుకున్నారని చెప్పి వీళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేకున్నా కూడా ఓన్లీ మిమ్మల్ని సింగిల్స్ అనుకోండి, మీరు ఉన్నారు, మీ పార్ట్నర్ ఉన్నారు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ లైఫ్లో లేరు అనుకోండి, అప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశానని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మీ ప్రేమని వీళ్ళు మిస్ అవుతున్నారండి. సో మీ ప్రేమని వీళ్ళు మిస్ అవ్వడము,
మీ తొందరపడి మీ నుంచి సపరేషన్లోకి వెళ్ళాను, అంటే నిన్ను వదిలేశాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు ఎప్పుడైతే దూరం అయ్యావో, నీ ప్రేమ దూరం అయిందో, నీ కేరింగ్ నేను మిస్ అవుతున్నాను, నీ మాటలు మిస్ అవుతున్నాను, నీ మెసేజ్లు మిస్ అవుతున్నాను. నువ్వు కొట్లాడినా కొట్లాడినా లేదనంటే నువ్వు ప్రేమగా మాట్లాడినా ఏదైనా సరే నాకు ఒక కమ్యూనికేషన్ నీతో ఉండింటే నాకు ఒక హీలింగ్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి, నేను కంప్లీట్గా నిన్ను బ్లాక్ చేసి నీకు దూరం ఉండి నిన్ను నేను చూడడం లేదు కాబట్టి నాకు అసలు ఎలాగో ఉంది, నా మనసంతా కూడా ఎలాగో అనిపిస్తుంది. నిన్ను చూడాలనిపిస్తుంది కానీ నేను నిన్ను మోసం చేశానన్న ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో అందుకు నేను సారీ చెప్పాలని నాకు మనసులో ఉంది. కాకపోతే నేను నీ ముందుకు రావడానికి కూడా నాకు మొహం చెల్లడం లేదు. ఇట్లాంటి భావాలు చాలామందికి లవర్స్ కానివ్వండి, సింగిల్స్ కానివ్వండి, ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇలాంటి మానసికమైన ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అంటండి, వాళ్ళు అక్కడ థర్డ్ పార్టీని సంతోషపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు అన్ని రకాలుగా వీళ్ళకి ఎలా చేయాలో అన్ని చేసినా కూడా థర్డ్ పార్టీ మాత్రం ఎలాగైతే యూజ్ చేసుకోవాలో అలాగా మిమ్మల్ని వాళ్ళు ఎలాగైతే మోసం చేశారో అలాగే థర్డ్ పార్టీ కూడా వాళ్ళ స్వార్థం కోసం మోసం చేయడం జరిగింది. అండ్ మీ పర్సన్ ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా ఈ థర్డ్ పార్టీ మాత్రం వినడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఏం చేయలేరు కదండి. ఒకటి మీ దగ్గరికి రిటర్న్ రాలేరు, ప్లస్ ఈ థర్డ్ పార్టీయే వీళ్ళకి ఇంకా వాళ్ళే ఇంకా మనకు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయిన వాళ్ళు కూడా కొద్దిమంది వీళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ వీళ్ళని మోసం చేయడం జరిగింది. సో అందుకని వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ నుంచి వదిలేయాలి, ప్లస్ ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు అంటే థర్డ్ పార్టీ లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక, మిమ్మల్ని చూడలేక, మిమ్మల్ని ఉండలేక మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మీకు సారీ చెప్పాలని చెప్పేసి అనుకోవడం. అండ్ ఇక్కడ జడ్జిమెంట్ అంటే సింపుల్ అండి, వీళ్ళ లైఫ్లో ఇప్పుడున్న అన్ని సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనండి. ఇప్పుడు వీళ్ళు బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే స్ట్రగుల్ ఇది. స్ట్రగుల్ అనేది మేబీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉండొచ్చు, వేరే వాళ్ళతో గొడవలు ఉండొచ్చు, థర్డ్ పార్టీ లైఫ్లో గొడవలు ఉండొచ్చు, ఏదైనా సరే అన్ని రకాలుగా ఇబ్బందులు అండి. ఇబ్బందులు అంటాం కదా, ఇవి ఆర్థిక ఇబ్బందులు అనుకోవచ్చు, మానసికంగా వీళ్ళు ఇబ్బంది పడటం అనొచ్చు, వేరే వాళ్ళతో గొడవలు పడటం అనొచ్చు, ఏదైనా సరే ఓవరాల్గా ఒక నెగిటివ్ లైఫ్లో ప్రస్తుతం మీ పార్ట్నర్ ఉన్నారండి. నెగిటివ్ లైఫ్లో నెగిటివ్ పీపుల్ వెళ్ళే చుట్టూ ఉన్నారు, కోపం ఉంది, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, డిప్రెషన్ కనిపిస్తుంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటి నుంచి వీళ్ళు విముక్తి పొందాలి, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. అసలు ఇంకా ఏ విధంగా అయినా సరే మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి మీరు ఒప్పుకుంటే మళ్ళా వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పి వీళ్ళు అనుకోవడం. అయితే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి, మీకు ఒక సారీ చెప్పాలని కోరుకుంటున్నారు కదా. అసలు సారీ చెప్పి మీ జీవితంలో లైఫ్ టైం ఉండాలని అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు వేరే లైఫ్ చూసుకోవాలని అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే అండి, జడ్జిమెంట్ వీళ్ళు జీవితానికి కోరుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలన్నా మీతో పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటున్నారా జడ్జిమెంట్, లేదంటే మీకు ఒకసారి చెప్పేసి మీకు కంప్లీట్గా ఒకసారి కలిసి మీకు దూరం అయిపోయి వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటనేది మనం క్లియర్గా చెక్ చేద్దాం. దీన్నే మనం ఏమంటామండి, కర్మ రిపీట్ అంటాం అనమాట. సో కర్మ అనేది మనకి హిట్ అవుతుంది. నేను మీకు మొన్న కూడా చెప్పాను, మనం ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది. మంచికి మంచి వస్తుందండి, చెడుకి చెడు వస్తుంది. సో ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. వీళ్ళు మోసం చేశానని వీళ్ళు ఒప్పుకుంటున్నారు అనమాట. ఎందుకు ఒప్పుకుంటున్నారండి? తప్పదు, ఒప్పుకునేలాగా యూనివర్స్ వీళ్ళకి సిచ్యువేషన్స్ తెప్పిస్తుంది. మీరు ఎంత ప్యూర్గా కేరింగ్గా మీరు ఎంత ప్రేమను అందించారో దానికి వాళ్ళు బహుమతిగా మీకు ఏమిచ్చారో అదే బహుమతి థర్డ్ పార్టీ ఇస్తుంది. అలాగే వీళ్ళున్న లైఫ్ ఇప్పుడు వాళ్ళ పడే స్ట్రగుల్స్ కష్టాలు కూడా వీళ్ళకి గిఫ్ట్ అనేది యూనివర్స్ ద్వారా రావడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాము, మరి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు, మరి మళ్ళీ జడ్జిమెంట్ కూడా కోరుకుంటున్నారు. ఈ కార్డు ఇక్కడ పెడదామండి. సో జడ్జిమెంట్ ఇది మోసం, రైట్? మిమ్మల్ని చీట్ చేయడం, బ్లాక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా అదే కదా ప్రాబ్లం. సో మీరేమో ఎదురు చూస్తున్నారు అమాయకంగా, వీళ్ళు వస్తారని చెప్పి మారుతారని చెప్పేసి అనుకుంటున్నారు కదా. వస్తున్నారు, జడ్జిమెంట్ అంటే వీళ్ళు మీ దగ్గరకు రావాలని అయితే కోరుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు వస్తారో కూడా చూద్దాం. మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే, అయినా సరే నేను మళ్ళీ షఫిల్ చేస్తున్నాను. సో కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్ యూనివర్స్. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్స్. నాకు ఎందుకో ఇక్కడ
ఎల్లో క్యాండిల్ డల్ ఉంది, రెడ్ క్యాండిల్ ఎక్కువ ఉంది. సో నాకు తెలిసి మీకు ఏదో నెగిటివ్ వస్తుందేమో అని అనిపిస్తుంది. చూద్దాం. జస్ట్ నా ఇంట్యూషన్ అంతేనండి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, సారీ చెప్పాలని అనుకుంటున్నారు. సో పర్మనెంట్గా వీళ్ళతో ఉంటారా, లేకపోతే జస్ట్ మూవ్ ఆన్ అయిపోతారా? సో ఇక్కడ ఏదో సెటిల్మెంట్ అండి, కొద్దిమందికి సెటిల్మెంట్ కనిపిస్తుంది. సారీ చెప్పేసి మీకు రిగ్రెట్ ఏదైతే ఉందో అది తీర్చుకోవడానికి కొద్దిమందికి మేజర్గా అయితే సెటిల్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిమందికి సెటిల్మెంట్ అంటే ఏంటో మీకు చెప్తాను. పాస్ట్ లైఫ్, జస్టిస్. సో ఇక్కడ నేను 4, 5, 6 కార్డ్స్ అయితే తీసానండి. చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అండి. ఇక్కడ మిమ్మల్ని ఏంటంటే, ఇక్కడ నా కార్డ్స్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఈ 6 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని కలవబోతున్నారండి తొందరలోనే. మీ పార్ట్నర్ అంటే మీరెంతో ఇష్టపడే పార్ట్నర్, మీరెంతో ఎదురు చూస్తున్న పార్ట్నర్ మీ జీవితంలోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. వీళ్ళు కోరుకుంటున్న జడ్జిమెంట్ ఏంటంటే మిమ్మల్ని కలవాలని అనుకోవడం. నెక్స్ట్ ఇక్కడ అండి, కొద్దిమందికి నాకు ఎందుకో నెగిటివ్ కొడుతుంది ఇక్కడ. కొద్దిమంది అండి ఇక్కడ మీ పార్ట్నర్ మీతో సారీ చెప్పడము, మీకు ఒక కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకోవడము జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్లోకి తిరిగి రావడం కూడా జరుగుతుందండి. ఓకే, కాకపోతే వీళ్ళు కొంచెం కష్టాలు ఏదో కనిపిస్తుంది ఇక్కడ. ఏంటంటే మీ పార్ట్నర్ ఇక్కడ ఎక్కువ మ్యారీడ్ వాళ్ళే కనపడుతుందండి. సో ఈ మ్యారీడ్ వాళ్ళు సమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొద్దిమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఈ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని భారంగా ఫీల్ అయిపోయి మీకు సమ్ సెటిల్మెంట్ ఏదో చేయాలి. ఇదిగోండి, మ్యారేజ్ అయిన వాళ్ళనంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరేనండి, ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే వస్తున్నారండి మీ దగ్గరకు వస్తారు, మీతో ప్రేమతో మాట్లాడతారు, మీతో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీకు సారీ చెప్తున్నారు, మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇస్తున్నారు, మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అన్నీ జరగబోతున్నాయి. కాకపోతే ఇక్కడ మళ్ళీ వీళ్ళు పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. అంటే మీకు ఫైనాన్షియల్గా సంథింగ్ ఏదో సెటిల్మెంట్ చేసేసి మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం జరుగుతుందండి. చాలామందికి అంటే మీరు ఎలా తీసుకోవచ్చు అంటే, నేను కార్డ్స్ చెప్తాను ఎంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది అంటే అలా. సరే, నేను వచ్చిన రీడింగ్ అయితే ఇస్తున్నానండి, తర్వాత ఆలోచిద్దాము. బట్ ఇక్కడ రీడింగ్ బట్టి అయితే నాకు ఏం కనిపిస్తుంది అంటే, వస్తారు, కలుస్తారు, బట్ వాళ్ళు మిమ్మల్ని భారంగా ఫీల్ అవ్వడము, మీకు సమ్ సెటిల్మెంట్ ఏదో చేయడము, మళ్ళీ వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవడం అండి. నాకు అందుకే ఇక్కడ ఎల్లో తక్కువ, రెడ్ ఎక్కువ వస్తుంది ఫ్లేమ్. సో ఇక్కడ ఈరోజు రీడింగ్లో నెగిటివ్గా వచ్చింది కదా అని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారంగా అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలాగా ఉన్నాయండి వచ్చే ఫ్యూచర్లో. కాకపోతే ఆ సిచ్యువేషన్స్ చేంజ్ కూడా అవుతాయి, అవి కూడా నేను చెప్తాను, ఎలా చేంజ్ అవుతాయి కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయండి. మీకు రిగ్రెట్ ఫీల్ అవ్వి మీకు సారీ చెప్పి మిమ్మల్ని కలిసి మీకు ఒక సెటిల్మెంట్ అయితే చేసేసేయాలి, ఫైనాన్షియల్గా సెటిల్మెంట్, లేకపోతే ఏదో విధంగా మిమ్మల్ని మీకు ఒక సారీ చెప్పేసి మీకు ఒక పశ్చాత్తాపం, వీళ్ళు ఎందుకు ఇదంతా జరిగింది ఇదంతా చెప్పేసి మళ్ళీ వీళ్ళు పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవడం అంటే మళ్ళీ వాళ్ళకి తప్పని పరిస్థితులను అని చెప్పొచ్చు అండి. తప్పని పరిస్థితులలో మీ నుంచి వీళ్ళు దూరం అయిపోవడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ నెగిటివ్గా వస్తుంది నాకు అంటే, ఇదిగోండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చేయలేని సిచ్యువేషన్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చేయలేని సిచ్యువేషన్. ఇంకా కొద్దిమంది అండి మ్యారేజ్ చేసుకుంటాను ఎదురు చూస్తున్నారు కదా. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా బలవంతంగా వీళ్ళని ఇదిగోండి అంటే అర్థం ఏంటంటే, బలవంతంగా అంటే మీరు మీ పార్ట్నర్ ఇష్టపడ్డారు, లవ్ చేసుకున్నారు, ఓకే, ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళైనా సరే, సో మీరు ఇద్దరిది ప్రేమ అనేది చాలా ప్యూర్ ఉందండి. కాకపోతే మీ పార్ట్నర్కి కూడా మీరు అంటే ఇష్టమే. బట్ ఎట్లాంటి పరిస్థితులు వీళ్ళకి వచ్చాయంటే, వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వీళ్ళు ఉన్నారండి. సో దానివల్ల ఏంటంటే మీకు నో అని చెప్పే అవకాశాలు ఇక్కడ నో కార్డు కూడా వచ్చింది. నేను ఎందుకు తీయట్లేదు, ఇప్పుడు నాకు 2 టైమ్స్ నేను చూశాను, ఏంజిల్ నుంచి నో అని వచ్చింది.
సో ఇక్కడ నాకు నో అని ఎందుకు వచ్చిందా అని నేను మీకు చెప్పకుండా జస్ట్ పక్కకు పెట్టేసా కార్డ్. ఇక్కడ నో అని వచ్చింది. అంటే ఏంటి అర్థం అంటే మ్, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ రావాలని అనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళకి కమిట్ అయిపోవడము, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన మాటలు అంటే వీళ్ళతో ఉన్న వాళ్ళ ఇప్పుడు ఎక్కడైతే సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి నో అని చెప్పే అవకాశం లేదు వీళ్ళకి. కంప్లీట్గా వీళ్ళు అక్కడ సరెండర్ అయిపోవడం జరిగింది. అండ్ కమిట్ అయిపోవడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పిన మాట వినాల్సి వచ్చే సిచ్యువేషన్స్ వీళ్ళకి వచ్చేసాయి చాలామందికి. దానివల్ల వీళ్ళు ఆ, మీ నుంచి దూరం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కొద్ది మందికి, అందరికీ కాదు కొద్ది మందికి. అందుకని మనకి ఈ కార్డ్ వచ్చిందండి, సెటిల్మెంట్ కార్డ్ వచ్చింది. సో ఇంకొక రీడింగ్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, మీరేంటో వాళ్ళకి తెలిసి వచ్చింది, మీ వాల్యూ వాళ్ళకి తెలిసి వచ్చింది. మీరు తప్ప ఇంకా వీళ్ళు వేరే వాళ్ళని వదిలి వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదు. మిమ్మల్ని ప్రపోజ్ చేయడము, మీతోనే లైఫ్ టైం ఉంటానని చెప్పేసి మీకు కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది జస్టిస్ అండి. సో జస్టిస్ అంటే ఏంటి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కడం అండి. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కడం కూడా జరుగుతుంది. అండ్ ద హెరఫెంట్ కార్డ్ అంటే ఇక్కడ మీకు గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఉన్నాయి. దేవుడు కూడా మీకు బ్లెస్ చేస్తున్నాడు. మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది చాలా మంచి రిలేషన్షిప్ అని చెప్పేసి మీకు యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తున్నారండి. సో ఇదంతా అంటే మీకు ఏంజల్ ఆన్సర్ ఏమి ఇచ్చారండి, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. సో ఇక్కడ నుంచి మీకు ఈ నెక్స్ట్ ఇయర్ లోపల మీ లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ అయితే వస్తాయని చెప్తుంది. అండ్ ఇక్కడ చాలామందికి ఇక్కడ రెడ్ ఫ్లేమ్ వస్తుందని అంటే మేజర్గా అయితే మీరు కూడా డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు కూడా మీ పార్ట్నర్ని వదిలేసి మీరు మీ లైఫ్లో కొత్త పర్సన్ని మీ లైఫ్లోకి తెచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు కూడా మీ పార్ట్నర్ని మర్చిపోయి మీ జీవితం మీరు ఆలోచించుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా వేరియంట్గా ఆన్సర్స్ వచ్చాయంటే ఇక్కడ రీడర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నారు. కాబట్టి మనకి కార్డ్స్లలో ఆన్సర్స్ కూడా అలా వచ్చాయి. ద ఎరఫెంట్ కార్డ్ అండ్ జస్టిస్ కార్డ్. ఓవరాల్గా అయితే మీకు న్యాయమే జరగబోతుందండి. అంటే మీ లైఫ్కి మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఎవరెవరు ఏదైతే కోరుకుంటారో అదే జస్టిస్ వస్తుంది. మీరు మీ పార్ట్నరే కావాలని అనుకుంటే మీ పార్ట్నరే వచ్చి మీ లైఫ్లో ఉంటారు. మీరు మీ పార్ట్నర్ వద్దు అనుకుంటే మీ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారండి. మీరు కూడా మీ లైఫ్ మీరు చూసుకొని మీ దారి మీరు వెళ్ళిపోతారు. సో ఇదంతా ఎందుకు అంటే చూడండి, ఒకటి ఏదైనా కూడా మనకి పర్మనెంట్ ఉండదు. అండ్ మనకి ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది. మనం ఎంత కావాలని అనుకున్నా కూడా అది ఉండదండి. ఇక్కడ అయితే ఈ రీడింగ్ ప్రకారంగా ఫస్ట్ ఏంటి మనకు తెలిసిందంటే మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవ్వడము, మీకు సారీ చెప్పడము, మిమ్మల్ని మళ్ళీ కలవడము, అండ్ మీ లైఫ్లోనే ఉండాలనుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు. వద్దు మీకు ఒక సెటిల్మెంట్ చేసేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడము, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. చాలా వరకు డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో మీ పార్ట్నర్స్ ఉన్నారండోయ్. ఇక్కడ పాపం ఏం చేయలేని సిచ్యువేషన్లో కూడా ఇరుక్కున్నారు చాలామంది. సో అందుకనే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో మాట్లాడి మీకు మేబీ మీకు ఇవ్వాల్సిన ప్రేమ అనుకోండి, లేకపోతే మీకు చెప్పాల్సిన సారీ అనుకోండి, వీళ్ళు ఫైనల్గా మీతో మాట్లాడి మీకు దూరం అయిపోవాలి కంప్లీట్గా అని అనుకోవడం కూడా జరుగుతుంది. నేను ఇక్కడ కార్డ్స్లలో ఏదైతే నా ఇంట్యూషన్ ప్రకారం వస్తుందో నేను అదే చెప్తున్నాను. ద హెరఫెంట్ కార్డ్ అయితే ఉందండి. ఇక్కడ ఏది జరిగినా మీ మంచికని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఏది జరిగినా ఇది మీకు మంచికే. ముందు లైఫ్ ఇంకా మీకు బాగుంటుందేమో, దేవుడు ఇంకా వేరే డెస్టినీ మీకు ఇస్తున్నారు. సో అందుకని మీకు కొద్దిమందికి సపరేషను, కొద్దిమందికి రీయూనియను, కొద్దిమందికి ఏమో న్యూ పార్ట్నర్, ఇలాగ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకేనండి. సో ఫైనల్గా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాము. మీకు ఇక్కడ రీడింగ్లో ఎక్కువ మంది మోసం చేసిన వాళ్ళు అయితే క్లియర్గా ఆన్సర్ ఏంటంటే వాళ్ళు మీకు సారీ చెప్పేసి వాళ్ళు జస్ట్ మిమ్మల్ని కలిసి ఒకసారి మీతో మాట్లాడి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో బాగాలేవు, అయినా సరే ఏంటంటే వీళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్స్లలో కొద్దిమంది ఉన్నారు. అండ్ ఆ సిచ్యువేషన్ వద్దు, మీ సిచ్యువేషన్ కూడా వద్దు అనుకొని కొత్త లైఫ్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఆ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది, అర్థమైంది కదా మీకు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలని అనుకోవడం అండి. ఏ విధంగా అయినా సరే వీళ్ళు రైట్ డెసిషన్ తీసుకోవాలి. అంటే
ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీకు సారీ చెప్పేసి మీకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని కలిసి మాట్లాడేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాలని అనుకోవడం అండి. సో నేను రీడింగ్లో ఏదైతే అనిపిస్తుందో నేను అదే చెప్తున్నాను, మీరు వేరే విధంగా అనుకోకండి. అండ్ ఫైనల్గా మీకు యూనివర్స్ ఇయర్ ఫ్రమ్ నౌ అసలు ఏం జరగాలి అని రాసి పెట్టారో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్కి రిలేషన్షిప్ పరంగా ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళ జీవితంలో వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది. చూసారు కదా ఇక్కడ ఈ కార్డు పడింది కింద. దీని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. ఓకే, గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడండి, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. ఇయర్ ఫ్రమ్ నౌ ఇక్కడ నుంచి మీ లైఫ్లో చేంజెస్ అనేది రాబోతున్నాయి. దేవుడు మీకు ఒక మంచి చేంజెస్ ఏవో తీసుకురావాలని అనుకుంటున్నారు. సో ఏం చేంజెస్ ఉన్నాయో నేను మళ్ళీ ఒకసారి షఫిల్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. సో ఈ వ్యూవర్స్ యొక్క లైఫ్లో ప్రస్తుతం వాళ్ళు రిలేషన్షిప్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు, ఎమోషనల్గా చాలా వరకు బాధపడుతున్నారు. మరి వీళ్ళకి ఈ ఇయర్ ఫ్రమ్ నౌ ఏం జరగబోతుంది, ఇక్కడ నుంచి ఈ ఇయర్ లోపల వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. మూవ్ ఆన్ అయిపోయిందండి. ఇక్కడ కొద్ది మందికి చూపిస్తుంది కార్డు. నాకు ఇవి షఫల్ చేస్తుంటేనే పడిపోతున్నాయి. సో ఫైనల్గా నేను చూస్తాను. ఇక్కడ మూవ్ ఆన్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. సో మూవ్ ఆన్ అంటే మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని కంప్లీట్గా ఇయర్ ఆఫ్ నౌ ఇప్పటి నుంచి మీ పార్ట్నర్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ద స్టార్ కార్డ్ వచ్చిందండి, యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్ అండి. అంటే ఎమోషనల్గా మీరు చాలా పేషెన్స్గా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేశారు అండ్ మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు ముందు ముందు మీ జీవితంలో పాజిటివిటీ కూడా రాబోతుంది. స్టార్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఫలితం అనేది కూడా రాబోతుంది. ఇక్కడ మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు ఏదైతే ఉండాలి మీ జీవితంలో అని కోరుకుంటున్నారో ఇయర్ ఫ్రమ్ నౌ మీకు అన్నీ కూడా దక్కబోతున్నాయండి. ఓకేనా, ఇక్కడ మీకు ఒంటరిగా మీరు మూవ్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీ లైఫ్ నుంచి పర్సన్ వెళ్ళిపోతున్నారు, మీ ప్రేమను వదిలేసానంటే న్యూ పర్సన్ మేబీ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ అండి. మేబీ ఎస్, చూసారు కదా, న్యూ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందంటే ప్రజెంట్ మీరు పడుతున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్తుంది. మీరు కోరుకున్న లైఫ్ అండి ఇది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితము, అదే జీవితం దక్కబోతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది. అలాగే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సపరేషన్లో ఉండింటే కనుక వాళ్ళు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగా చేసిన మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. బట్ ఇక్కడైతే కొద్దిమంది జీవితంలో అయితే మూవ్ ఆన్ కనిపిస్తుందండి. ఐదర్ మీరైనా వదిలేసి మీరు మీ డైరెక్షన్ చేంజ్ చేసేసుకుంటున్నారు, కొత్త పార్ట్నర్ లైఫ్లోకి వెళ్ళడము, మీరు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు తీసుకునే డెసిషన్, ఎందుకంటే ఇప్పటివరకు మీరు చాలా అనుభవించారండి, చాలా బాధలు పడ్డారు, చాలా ఏడ్చారు, చాలా ఎదురు చూశారు. ఇంకా మీ వల్ల అవ్వడం లేదు, ఇంకా మీరు ఫైనల్ డెసిషన్ మీరు కూడా తీసుకోబోతున్నారు. ఇది మీ గురించి కదండి రీడింగ్, అందుకని చెప్తున్నా. అండ్ అలాగే ఇక్కడ మీకు దక్కాల్సినవన్నీ కూడా జీవితంలో మీకు దక్కబోతున్నాయి. ఇది ఎవరికి రెసినేట్ అవుతుంది అనిపిస్తుందో మీరు వాళ్ళే తీసుకోండి. ఇక్కడ మీరు ప్రయత్నాలు కూడా చేస్తారండి, అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు మీ పార్ట్నర్ని మర్చిపోవడానికి అండ్ మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోవడానికి. ఓకే, మీ జీవితాన్ని మీరు పర్ఫెక్ట్గా నిలబెట్టుకోవడానికంటే మీ జీవితం బాగుండడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రతి ఒక్క ప్రయత్నానికి మీ ఆలోచనలకు అన్నిటికీ కూడా గాడ్ ఈజ్ దేర్ విత్ యూ ఆల్వేస్. మీ ఎనీ గాడ్, దేవుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు. ఎవరికి ఏం న్యాయం చేయాలో భగవంతుడు చేస్తాడు ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగానే మీ జీవితం ఉండబోతుంది. వద్దు అనుకునే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారండి. మీరు మ్యారేజ్ లైఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళల్లో కూడా కొద్దిమందికి మూవ్ ఆన్ కనిపిస్తుంది. అండ్ అలాగే మేబీ కొద్దిమంది మీరు అనుకున్న విధంగా తిరిగి రాబోతున్నారు. నాకు మేజర్గా అయితే ఈ సంవత్సరం మీకు ఒక మంచి డెసిషన్ మీరు తీసుకోబోతున్నట్టుగా క్లియర్గా కనబడుతుందండి. ఏదో మంచి డెసిషన్ అయితే మీరు తీసుకుంటున్నారు మీ జీవితానికి. చూడండి, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందంటే డైరెక్షన్, మీ న్యూ డైరెక్షన్లోకి వెళ్తుంది మీ జీవితం. ఓకేనా, అండ్ చాలా స్ట్రాంగ్ అవుతారండి, మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు అండ్ స్ట్రాంగ్గా డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఈ ఎమోషన్స్ నుంచి మీరు బయటపడుతున్నారు, తప్పకుండా బయటపడుతున్నారు.
ఇప్పుడున్న ఈ ఎమోషన్స్ నుంచి మీరు ఇదిగోండి ఈ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డ్ అంటేనే నాకు కోపం వస్తుందండి. ఎందుకంటే వెయిటింగ్ ఎనర్జీ ఇది మీదనమాట. ఎంతసేపు మా పార్ట్నర్ వస్తారు, వాళ్ళు మళ్ళీ మారుతారు, వాళ్ళు బాగుంటారు అండ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళతో మీరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ మీ జీవితం అంతా ఇలాగా వెయిటింగ్ ఎనర్జీలోనే గడుపుతున్నారు కదా ఎమోషనల్గా అండ్ రిలేషన్షిప్ పరంగా. సో ఇది అనేది మనము తగ్గించుకుంటేనే, అంటే ఒక డెసిజన్ తీసుకొని ముందుకెళ్తేనే ఇదిగోండి మీరు మీ జీవితంలో మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలోకి మేబీ ఒక కొత్త పర్సన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదనంటే మీ పర్సనే ఇప్పటి వరకు రిగ్రెట్ ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండింటే కనుక వాళ్ళు కూడా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారు. నాకు తెలిసి ఎక్కువ మందికి అయితే కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు మూవ్ ఆన్ అనేది ఉంది అండ్ అట్ ద సేమ్ టైం న్యూ పార్ట్నర్ కూడా వస్తున్నారు. అది మీకు మళ్ళీ మంచి లైఫ్ అండి. మీతో లైఫ్ టైం ఉండే పర్సన్, ఫైనాన్షియల్గా మంచి హెల్దీ పర్సన్, మీరు కోరుకున్నట్టుగా ఉండే పర్సన్, ఎమోషనల్గా మీకు దగ్గర అయ్యే పర్సన్, ఎప్పటికీ మీతో ఒక ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీగా ఉండే పర్సన్ మీ జీవితంలో ఎప్పటికీ నమ్మకంగా ఉండే పర్సన్ అండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేశారు కదా, ఇదిగోండి చీట్ చేశారు కదా మిమ్మల్ని. సో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళలాగా కాకుండా ఇప్పుడు వచ్చే పర్సన్ మీ జీవితంలోకి చాలా చక్కగా మీతో విశ్వాసంగా చక్కగా మీ లైఫ్ టైం ఉండేలాగా ఉండే పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇవన్నీ మర్చిపోతారండి. ఇదంతా ఓవర్ థింక్. ఇప్పుడు మీరు ఏదైతే ఓవర్ థింక్ చేస్తున్నారో, డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, భయం ఉంది, ఫియర్ ఉంది ఫ్యూచర్ గురించి, ఎట్లా ఉంటుందేమో, నా పార్ట్నర్ పోతే నాకు ఎట్లా, నేను ఎట్లా ఫైనాన్షియల్గా ఎట్లాగా, ఇలాగ ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. మైండ్ నిద్రలో పడుకుంటే టక్కున ఉలిక్కి పడుకు లేచి మళ్ళీ గుర్తొచ్చి మరీ బాధపడటం కూడా జరుగుతుంటుంది కొద్దిమందికి. సో ఇదంతా ఓవర్ థింక్ అనమాట అండ్ డిప్రెషన్ అనమాట. ఈ కౌన్సిలింగ్ కూడా వస్తుంది మీకు, మీరు మారుతారు. అంటే ఇప్పుడున్న పర్సన్ని మర్చిపోయి కంప్లీట్గా మీరు ఒక కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తారనమాట. అంటే ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తారని అర్థం. మ్యాక్సిమం మీకు ఇయర్ నాకు తెలిసి ఫ్రమ్ నౌ టు ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్లో మీలో మార్పులు చాలా మందిలో జరగబోతున్నాయి. కర్మ చేంజ్ అవ్వబోతుంది. మీ అందరిది కూడా కర్మ చాలా మందిది కూడా కొత్త డైరెక్షన్లోకి వెళ్తుందని నా ఇంట్యూషన్ మీకు క్లియర్గా చెప్తుంది. చెప్పాను కదా, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. సో మీ కర్మ అనేది చేంజ్ అవుతుందండి. ఖచ్చితంగా కర్మ చేంజ్ అవుతుంది, కొత్త డైరెక్షన్లోకి వెళ్తుందండి, న్యూ డైరెక్షన్లోకి వెళ్తుంది. యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, మిమ్మల్ని హీల్ చేయడం కోసం నేను చెప్తున్నాను. సో మోస్ట్లీ ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తారు. కొద్దిమంది కామెంట్లు పెడతారు, మేడం చెప్పిందే చెప్తున్నారు అంటే మీ మైండ్కి బాగా ఎక్కాలండి. మీకు పాజిటివిటీ ఏదైతే ఉందో అది బాగా ఎక్కాలని నేను చెప్తున్నా. సో ఇక్కడ ఇలా ఉంటుంది మీ జీవితం. ఓకే, ఇదండి, బాగుంది. మీకు పాజిటివ్గానే కనిపిస్తుంది. మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది మీ జీవితం. ఎందుకండి పనికిరాని వాళ్ళు మీ జీవితంలో ఉంటే ఏం లాభం చెప్పండి? వదిలేయండి. మీరు మోసం చేశాడు, చీట్ చేశారు, మీ డబ్బుల పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, ఫిజికల్గా యూజ్ చేసుకున్నారు, మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమోషన్స్తో ఆడుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే రావాలి, వాళ్ళు నా ఎమోషన్స్తో ఇంకా ఆడుకోవాలి, బంతులు ఆడుకోవాలి, ఏమంటారు, ఫుట్బాల్ ఆడుకోవాలి, లేకపోతే టెన్నిస్ ఆడుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? పోనివ్వండి. ఓకే, మీకు ఏంటి, మీకు సారీ చెప్పాలి. ఒక మంచి సారీ చెప్పి రిగ్రెట్, ఎందుకంటే సారీ మీకు చెప్పలేదనుకోండి, వాడి కర్మ, దాని కర్మ ఏమని అనుకోండి ఇక మీరు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేలాగా చేస్తుంది యూనివర్స్, మీకు సారీ చెప్పేలాగా చేస్తుంది యూనివర్స్. బట్ మీ లైఫ్లో ఉండరు, ఎందుకంటే వాళ్ళు మీ కర్మ బంధం, నాట్ యువర్ సోల్మేట్ కనెక్షన్. కాబట్టి వీళ్ళు మీ జీవితంలో ఉండరు. కొద్దిమంది అండి, అందరు కాదు. చీట్ చేసిన వాళ్ళు ఫస్ట్ వద్దనుకోండి, మీ అంతా మీరు వద్దనుకోండి, అయిపోతుంది. సో మీకు మంచి పర్సన్ అయితే వస్తారు. ఇక్కడ చీట్ చేసిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? సో ఎనీవే దట్స్ అప్ టు యూ. మీ ఇష్టం, మీ నిర్ణయం, మీ జీవితం. మీరు ఎలా నిర్ణయం తీసుకుంటే అలాగా మీ జీవితం అనేది ఉంటుందండి. సో చాలా లెంగ్తీ అయిపోయిందా వీడియో? లేదులేండి. ఓకే, సో ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నానండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు చాలా బాగుంటుందని యూనివర్స్ చెప్తున్నారు. ఫాలో ది యూనివర్స్ గైడెన్స్ అండి. నాకు ఇక్కడ ఫ్లేమ్ ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ ఉందంటే నాకు తెలిసి మీరు కూడా స్ట్రాంగ్ అవుతారని అనుకోండి. నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? ఇక్కడ యు ఆర్ బికమింగ్ మోర్ స్ట్రాంగ్ అని అనుకోండి. అండ్ మీరు అన్నీ మర్చిపోతున్నారని కూడా మీరు అనుకోండి. ఈ ఇయర్ మీకు న్యూ ఇయర్లో మేబీ చాలా చేంజెస్ వస్తున్నాయని చెప్పి యూనివర్స్ కూడా చెప్తున్నారు. ఐ హోప్ ఆల్ విల్ టేక్ అ రైట్ డెసిషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. దిస్ ఈజ్ ఓన్లీ ద గైడెన్స్ అండి, అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. మీరు మీ లైఫ్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ వస్తాయని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీకు క్లియర్గా మీ లైఫ్కి సంబంధించిన ఒక గైడెన్స్ వస్తుంది.
అండ్ బీ స్ట్రాంగ్ అండి. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. సో లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఓన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైంని మనము ఇలాగా హ్మ్, ఇలాంటి బాధలతో మనం మోస్తూ బాధలు పడుతూ ఉండే కంటే మీరు మీ లైఫ్‌లో ముందుకెళ్ళడానికి, మీ లైఫ్ బాగుంటే అందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. మీరు అన్ని రకాలుగా స్ట్రాంగ్‌గా ఉంటే మీరు మిమ్మల్ని వద్దనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం అని మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? వాళ్ళ మూర్ఖత్వం అది. మీలాంటోళ్ళని మిస్ చేసుకున్నారంటే వాళ్ళంత ఫూలిష్ పర్సన్స్ ఎవరు ఉండరు. దానికి తగ్గ కర్మ కూడా వాళ్ళు అనుభవిస్తారు, అనుభవిస్తున్నారు. ఫ్యూచర్‌లో మీకు సారీ చెప్పే రోజులు కూడా తప్పకుండా వస్తాయి. మీ ఎమోషన్స్‌తో ఆడుకున్న వాళ్ళు బాగుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారండి? ఆ! సో, తప్పకుండా వాళ్ళు కూడా అదే కర్మ అనుభవిస్తారు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. బట్ మీ జీవితం ఆగదు గదా! మీ జీవితం మీరు కంటిన్యూ చేయండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ.